Good morning. In our previous class, we have seen the postulates of Boolean algebra, the rules of Boolean algebra, right? So these are unrules, the unrules, and these are R rules, okay? Und laws, R laws, right? Tarvata, A plus AB equal to A. This is called absorption rule. Absorption rule. A plus A bar B equal to A plus B. It is called uh, adsorption rule. It is also called redundant lateral rule, right? Tarvata AB plus BC plus CA bar equal to AB plus A bar C, right? This is called consensus theorem. And AB plus A bar C equal to A bar plus B into A plus C. This is called transposition theorem. And this is distributive law. A plus B into A plus C equal to A plus B అనేది ఏంటంటే మనకి డిస్ట్రిబ్యూటివ్ లా అన్నమాట. ఓకే, అండ్ ఇన్ టుడేస్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డీల్ దీస్ డిస్ట్రిబ్యూటివ్, అసోసియేటివ్ అండ్ కామ్యుటేటివ్ లాస్. ఓకే, ఇవే కాకుండా డి మోర్గాన్స్ లాస్ నుంచి కొన్ని ఉన్నాయన్నమాట. డి మోర్గాన్స్ లాస్ అని కొన్ని ఉన్నాయన్నమాట. డి మోర్గాన్స్ లాస్. సో అవి మనం చూడబోతున్నామండి ఇన్ దిస్ క్లాస్, రైట్? దేర్ ఇస్ అండర్ వన్ కాల్డ్ డబుల్ కాంప్లిమెంటేషన్ రూల్. ఏ బార్ హోల్ బార్ equal to A. This is called double complementation rule, right? So in this class we're going to see all these rules now, right? Now commutative law, associative law, distributive law అన్నవి మూడు సార్ ఇంపార్టెంట్ లాస్ అమ్మా, రైట్? ఈ లాస్ చెప్పబోయే ముందు ఐ హ్యావ్ టు టెల్ యూ అబౌట్ డ్యూయాలిటీ థీరం, డ్యూయాలిటీ రూల్. ఓకే, డ్యూయాలిటీ రూల్, రైట్? ఇదేంటంటే రండి డ్యూయాలిటీ థీరం, రైట్? డ్యూయాలిటీ అంటే ఏం చేయాలి అంటే ఇందులో మనము అండ్ని ఆర్ చేయాలండి. ఓకే, అండ్ గేట్ని ఆర్ గేట్ చేయాలి, రైట్? అండ్ గేట్, ఓకే. ఐ హావ్ టు కన్వర్ట్ అండ్ గేట్ ఇంటూ ఆర్ గేట్. I have to convert AND gate into OR gate. అలాగే OR gate ని I have to convert it into AND gate. OR gate ని AND gate చేయాలమ్మా. AND gate ని OR gate తో రీప్లేస్ చేయాలి, OR gate ని AND gate తో రీప్లేస్ చేయాలన్నమాట, రైట్? జీరోని I have to replace it with 1. అలాగే 1 ని I have to replace it with 0. ఓకే, ఇలా మనం చేస్తే కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ వస్తాయి అన్నమాట. మనం వీటిని ఏమంటామంటే డ్యూయాలిటీ అంటామన్నమాట. వి కాల్ ఇట్ డ్యూయాలిటీ, రైట్? డ్యూయాలిటీ అంటే ఏంటండి? అండ్ని ఆర్ చేయాలి, ఆర్ని అండ్ చేయాలి. ఓకే, జీరోని 1 చేయాలి, 1ని 0 చేయాలమ్మా, 1ని 0 చేయాలన్నమాట, రైట్? ఇది మనం ఏంటి అంటే దిస్ ఇస్ కాల్డ్ డ్యూయాలిటీ, రైట్? ఇదే కాకుండా ఇంకొకటి ఉందమ్మా కాల్డ్ కాంప్లిమెంట్. ఓకే, కాంప్లిమెంట్ అని ఇంకోటి చేస్తామండి. డ్యూయాలిటీ, కాంప్లిమెంట్, రెండింటికి డిఫరెన్స్ ఇక్కడే మీకు చెప్పేస్తున్నానమ్మా. కొంచెం జాగ్రత్తగా గమనించండి. నేను ప్రాబ్లమ్స్ చేస్తాము, ఓకే? ట్రిక్స్ చెప్పేస్తాను ఇక్కడ మీకు నేను. సో కాంప్లిమెంట్, డ్యూయాలిటీ అంటే ఏంటి? అండ్ని ఆర్ చేయాలి, ఆర్ని అండ్ చేయాలి, 0ని 1 చేయాలి, 1ని 0 చేయాలి, రైట్? ఇక్కడ ఏంటంటే కాంప్లిమెంట్లో ఏంటంటే డ్యూయాలిటీ లాగానే అండ్ని ఆర్ గేట్ చేస్తామండి, అండ్ని ఆర్ చేస్తాము, రైట్? అలాగే ఆర్ని కూడాను మనము అండ్ చేస్తామమ్మా. అండ్ని ఆర్, ఆర్ని అండ్, రైట్? డ్యూయాలిటీ లాగానే చేస్తాము. అలాగే జీరోని we will replace it with 1. అలాగే 1ని we will replace it with 0. సో అండ్ని ఆర్, ఆర్ని అండ్, 1ని 0, 0ని 1 చేస్తామమ్మా. దీనితో పాటుగా ఏ అనుంటే, ఏ అనే ఒక వేరియబుల్ ఉంటే, లిటరల్ ఉంటే, ఏని మనము ఏ బార్ చేస్తామండి. ఓకేనమ్మా? ఇన్వర్షన్. కాంప్లిమెంట్ అంటే ఏంటి? ఇన్వర్షన్ చేయడం అన్నమాట. కాంప్లిమెంట్ మీన్స్ ఇన్వర్టింగ్ ఇట్, రైట్? ఏని ఏ బార్ చేస్తాము, అలాగే ఏ బార్ని కూడాను మనము ఏ చేస్తాము. ఓకే, ఏం సార్ ఏం చెప్తాం నాకు అర్థం కావట్లంటారా? ఎగ్జాంపుల్స్ తీసుకొని మనం చూద్దాం ఇప్పుడు, రైట్? సో ఈ అండ్ గేట్ గమనించండి. డ్యూయాలిటీకి కాంప్లిమెంట్కి డిఫరెన్స్ ఏంటి అంటే ఇదిగోండి, డ్యూయాలిటీలోను కాంప్లిమెంట్లోను కూడా ఏం చేస్తాము? అండ్ని ఆర్, ఆర్ని అండ్ చేస్తాము. We will replace 0 with 1 and we will
రీప్లేస్ 1 విత్ 0. ఓకే, ఇంతవరకు కామన్ అమ్మా రెండింటికి కూడాను. కానీ డ్యూయాలిటీ చేసినప్పుడు మాత్రం ఏని ఏ బార్ చేయమండి, ఏని ఏ కాంప్లిమెంట్ చేయమమ్మా. ఓకే చూడండమ్మా, ఏ కాంప్లిమెంట్ ఇలాగని రాస్తాను ఆర్ ఇలాగని రాస్తామమ్మా కాంప్లిమెంట్ని. ఓకేనా, సో గుర్తుంచుకోండి అది. ఏని ఏ బార్ చేయకూడదు, ఏ బార్ని ఏ చేయకూడదు, ఏ బార్ని ఏ చేయకూడదు. ఓకే, ఈ రెండు మనం చేయకూడదమ్మా డ్యూయాలిటీలో. ఈ రెండు చేస్తే దాన్ని మనం ఏమంటాము, వి కాల్ ఇట్ కాంప్లిమెంట్ అంటాం అనమాట. ఓకే, ఇవేంటో చూద్దాం ఇప్పుడు. డ్యూయల్ అంటే మీకు చెప్పానండి ఇందాక నేను మీకు ఇన్ ప్రీవియస్ క్లాస్ చెప్పుంటా ఒకసారి మీకు నేను, రైట్? అదేంటి, లాస్ ఆఫ్ బూలియన్ ఆల్జీబ్రా. ఇవి మనకి బేసిక్ అనమాట. ఇది మనకి బేసిక్ అనమాట. వీటితో పాటుగా ముందు మీకు ఈ ఫార్ములాస్ గుర్తుంటే, మీకు ఈ పోస్ట్లెట్స్ మొత్తం గుర్తుంటే, దీని నుంచి we will generate number of postulates. సో ఇదిగోండమ్మా, ఇప్పుడు చూడండి ఇక్కడ a into 0 equal to 0 కదా. ఇప్పుడు దీనికి వాట్ ఈస్ డ్యూయల్ ఫార్మ్ ఫర్ దిస్? డ్యూయల్ ఫార్మ్ నీకు ఏమవుతుంది? ఇప్పుడే చెప్పాను మీకు నేను డ్యూయాలిటీ అంటే అండ్ ని ఆర్ ని అండ్. ఓకే, అండ్ అంటే ఏంటి? డాట్. అవునా? అండ్ అంటే ప్రొడక్ట్ కదా, డాట్. ఆర్ గేట్ అంటే ఏంటి? ప్లస్. ఆర్ గేట్ అంటే ఎడిషన్ కదమ్మా, ఆర్ గేట్ అంటే. సో ఆర్ గేట్ ని ప్లస్ అని రాస్తున్నాము, అండ్ గేట్ ని డాట్ రిప్రజెంట్ చేస్తున్నాము. అంటే ఇప్పుడు ఏం చేయాలి? అండ్ ని ఆర్ చేయాలి అంటే ఏంటి? ప్రొడక్ట్ ని రీప్లేస్ విత్ ఆర్ గేట్, ఎడిషన్ అనమాట. అలాగే ఆర్ ని అండ్ చేయాలి, ఆర్ అంటే ఎడిషన్. దీన్ని ఏం చేయాలి? ప్రొడక్ట్ చేయాలి. ఏం చేయాలి? ప్రొడక్ట్ చేయాలి. జీరోని ఏం చేయాలి? 1 చేయాలి. 1 ఏం చేయాలి? 0 చేయాలి. ఇవి చేస్తే మనం దానికి డ్యూయాలిటీ రాసినట్టే. ఓకేనమ్మా, ఇప్పుడు గమనించండి ఒకసారి మీరు. ఫస్ట్ రూల్ తీసుకుందాం రా. ఏ ఇంటూ 0 ఈక్వల్ టు 0. గమనించండి, ఇక్కడ మనం ఏని ఏ బార్ చేయకూడదమ్మా. మనం ఇక్కడ ఏని ఏ బార్ ఏ చేయకూడదు డ్యూయాలిటీ రాస్తున్నప్పుడు. ఓకే, కాబట్టి యూ హ్యావ్ టు రైట్ ఏ యాజ్ ఇట్ ఈస్, రైట్? సో ఏ, ఓకే, డాట్ ఉంది. సో now we are going to write here duality. Okay, now we are going to write here duality forms రాస్తున్నామమ్మా. అది రాస్తా, ఇక్కడ పైన నేను హెడ్డింగ్ పెడతాను, డ్యూయాలిటీ, DUALITY. డ్యూయాలిటీ రాస్తున్నామమ్మా ఇప్పుడు ఫార్ములాస్ మొత్తానికి కూడాను, రైట్? సో డ్యూయాలిటీ రాస్తుంటే ఏ డాట్ జీరో డ్యూయాలిటీ ఏమవుతుందమ్మా? ఏ డాట్ జీరోకి డ్యూయాలిటీ ఏమవుతుందండి? ఏ డాట్ నేను చేయాలమ్మా రీప్లేస్ విత్ ఆర్ గేట్, ఏ ప్లస్. జీరో నేను చేయాలమ్మా 1 చేయాలి, జీరోని 1 చేయాలి, రైట్? ఈజ్ ఈక్వల్ టు జీరోని మళ్ళీ 1 చేయాలి. ఓకేనండి, ఇది మనకి డ్యూయాలిటీ అయింది, రైట్? ఏ డాట్ జీరో ఈక్వల్ టు 0 అన్న దానికి డ్యూయాలిటీ ఏమవుతుంది? a ప్లస్ 1 ఈక్వల్ టు 1, రైట్? అర్థమవుతుందా? అంటే ఏ డాట్ జీరో, ఇదిగోండి a ప్లస్ 1 ఈక్వల్ టు 1. ఇదే చూడండి ఇప్పుడు మీకు ఇక్కడ వచ్చింది మీకు. ఓకేనా, ఇదే ఇక్కడ మీకు వచ్చింది ఇప్పుడు, రైట్? అంటే ఏ డాట్ జీరో ఈక్వల్ టు 0 అన్న దానికి డ్యూయాలిటీ ఫంక్షన్ ఏమవుతుంది? a ప్లస్ 1 ఈక్వల్ టు 1 అవుతుంది అనమాట, రైట్? అలాగే a ఇంటూ 1 ఈక్వల్ టు 1 కదా, a ఇంటూ 1 ఈక్వల్ టు 1 కదా, రైట్? సో a ఇంటూ 1 ఈక్వల్ టు 1, దాని డ్యూయాలిటీ ఏమవుతుందమ్మా? ఏని ఏగాని రాయాలమ్మా, డాట్ నేను చేయాలి ప్లస్, రీప్లేస్ విత్ ప్లస్. 1 నేను చేయాలి 0, a ప్లస్ 0 ఈక్వల్ టు 1 నేను చేయాలమ్మా 0. ఓకేనామ్మా, అర్థమవుతుందా? రైట్? సో a ప్లస్ 0 ఈక్వల్ టు 0 అయిందనమాట. సో a డాట్ 1 ఈక్వల్ టు 1 అన్నదానికి డ్యూయాలిటీ ఏమైంది? a ప్లస్ 0 ఈక్వల్ టు 0. ఓకే, అలాగే a డాట్ a ఈక్వల్ టు a అన్నదానికి డ్యూయాలిటీ ఏమవుతుందండి? a డాట్ a ఈక్వల్ టు a అన్న డ్యూయాలిటీ ఏమవుతుందండి? a డాట్ రీప్లేస్ విత్ ప్లస్, ఏ అలాగే రాస్తాం, లెటర్స్ అలాగే రాస్తాం, లిటరల్స్ ని ఈక్వల్ టు a. ఇదే మనకి లిటరల్ అనమాట. ఓకే, లెటర్స్ మనము అలాగే రాస్తున్నాము మా లిటరల్స్ ని, రైట్? ఇదైంది అనమాట మనకి, రైట్? సో ఏ డాట్ ఏ ఈక్వల్ టు ఏ అనడానికి డ్యూయాలిటీ ఏమవుతుంది? ఏ ప్లస్ ఏ ఈక్వల్ టు ఏ అవుతుంది. అలాగే ఏ డాట్ ఏ బార్ ఈక్వల్ టు 0, దాని డ్యూయల్ ఫామ్ ఏమవుతుందండి? ఏ అలాగే రాస్తాము, డాట్ నేను చేయాలి రీప్లేస్ విత్ ప్లస్. ఓకే, ప్లస్ ఏ బార్, ఏ ప్లస్ ఏ బార్ ఈక్వల్ టు 0 ఉంది. 0 నేను చేయాలమ్మా 1 చేయాలి, రైట్? 0 నేను చేయాలి 1 చేయాలి, రైట్? ఒకసారి ఇప్పుడు మీరు గమనిస్తే ఇప్పుడు చూడండి, అండ్ గేట్ ఇదంతా కూడాను, అవునా? ఇదంతా అండ్ గేట్, రైట్?
అండ్ గేట్ కి డ్యూయాలిటీ ఏమైందండి? ఆర్ గేట్ వచ్చింది. అండ్ గేట్ కి డ్యూయాలిటీ ఆర్ గేట్ వచ్చింది. చూడండి, కావాలంటే ఫంక్షన్ మొత్తం అవే వస్తాయి. a+1 = 1 ఇదిగోండి ఇక్కడ ఉంది, రైట్? అలాగే a ఇంటూ సారీ, a × 1 = a, తప్పు రాశాను. రైట్ a × 1 = a, రైట్, సారీ, a × 1 = a. అప్పుడు ఏమవుతుందమ్మా, ఇక్కడ a+1 ఉంటుంది ఇక్కడ, రైట్? సారీ, 1 0 చేస్తాం కదా, ఈక్వల్ టు ఇక్కడ a ఉంటుందండి. దిస్ ఈజ్ a హియర్, దిస్ ఈజ్ a హియర్. ఓకే, a × 1 = a, తప్పు రాశానమ్మా. చూడండి ఒకసారి, రైట్? a × a, నెక్స్ట్ a+0 = a, ఇదిగోండి, a+0 = a, a+a = a, ఇదిగోండి, a+a = 1, ఇదిగోండి అమ్మా. సో మనకి అండ్ గేట్ కి డ్యూయాలిటీ కడితే మనకి ఏమొస్తుందండి? ఆర్ గేట్ వస్తుంది. అండ్ గేట్ డ్యూయాలిటీ కడితే ఏమొస్తుంది? ఆర్ గేట్ వస్తుంది, రైట్? అలాగే ఇప్పుడు ఆర్ గేట్ డ్యూయాలిటీ కడితే ఏమవుతుందమ్మా? అండ్ గేట్ రావాలి. చూడండి ఒకసారి, a+0 = a కదా. సో దీనికి డ్యూయాలిటీ ఏమవుతుందండి? రీప్లేస్ ప్లస్ విత్ డాట్, ప్రొడక్ట్ అన్నమాట, ప్రొడక్ట్. ఓకే, రీప్లేస్ ప్లస్ అంటే ఏంటమ్మా? ఆర్ గేట్. ఆర్ గేట్ ఏం చేయాలి? అండ్ గేట్ చేయాలి. a ఇంటూ 0 ఏం చేయాలమ్మా? 1. a × 1 = a. ఓకే, తర్వాత a+1 = 1 కదా. దీనికి డ్యూయాలిటీ ఏమవుతుంది? a ప్లస్ విత్ అండ్ గేట్ 1 రీప్లేస్ విత్ 0. a+1 = 1, a × 0 = 0. ఇది మనకి దాని డ్యూయాలిటీ అవుతుంది అనమాట. a+a = a, దీని డ్యూయాలిటీ ఏమవుతుందండి? a ఇంటూ ప్లస్ కాస్త ఇంటూ అవుతుంది, a × a = a. ఇది డ్యూయాలిటీ ఫామ్ అవుతుందమ్మా. అలాగే a+a బార్ = 1, a+a బార్ = 1, అదేమవుతుందండి? a ప్లస్ కాస్త ఇంటూ అవుతుంది, ఇంటూ a బార్, టర్మ్ అలాగే ఉంటుందండి, లిటరల్స్ మారవండి. ఓకే, =1 కాస్త ఏమవుతుంది? 0 అవుతుంది, రైట్? ఇది మనకి ఏంటి అంటే డ్యూయాలిటీ ఫామ్ ఫర్ ఆర్ గేట్. అంటే మనం ఆర్ గేట్ డ్యూయాలిటీ కడితే ఏమవుతుంది? ఇక్కడ మనకి అండ్ గేట్ వస్తుంది. ఓకే, తర్వాత a+ab = a కదా. ఇప్పుడు దీని డ్యూయాలిటీ ఏమవుతుందండి? కొద్దిగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా వీటిని. a+ab = a, దీని డ్యూయాలిటీ కడితే ఏమవుతుందండి? ఏని ఏ గని రాయాలి, ప్లస్ ఏం చేయాలి? డాట్. ప్లస్ ఏం చేయాలి? డాట్. ఏ డాట్ ఏబి, ఒకటే టర్మ్ అమ్మా. ఓకే, ఏబి ఒకటే టర్మ్ అన్నమాట. సో అక్కడ ఏబి అంటే ఏంటి? ఏ ఇంటూ బి, ఏ ఇంటూ బి, ఏబి అంటే. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? ఏ ప్లస్ బి అవుతుంది అనమాట అది. ఓకేనా? ఏ ఇంటూ a+b = a. అర్థమవుతుందా? నెక్స్ట్ a+a బార్ b = a+b. ఓకే, దీనికి డ్యూయాలిటీ ఫామ్ ఏమవుతుందండి? ఏని ఏ గానే ఉంచాలి, ఏ ప్లస్ ని అండ్ గేట్ మార్చాలమ్మా, ఆర్ గేట్ ని అండ్ గేట్ కింద మార్చాలిరా, రైట్? ఆర్ గేట్ ని అండ్ గేట్ కింద మార్చాలన్నమాట, రైట్? నెక్స్ట్ a ఇంటూ a బార్ b అంటే a బార్ ఇంటూ b, a బార్ ఇంటూ b. అప్పుడు ఏమవుతుందమ్మా? అది a బార్ ప్లస్ b అవుతుందమ్మా అక్కడ లోపల. ఓకేనా? a బార్ ప్లస్ b = a+b. a ప్లస్ అంటే ఏంటి? ఆర్ గేట్ చేయాలి, అండ్ గేట్ చేయాలి ఇప్పుడు దాన్ని, a ఇంటూ b. ఇప్పుడు a ఇంటూ a బార్ b = ab అన్నది డ్యూయాలిటీ ఫార్మ్ అవుతుంది అనమాట, రైట్? నెక్స్ట్ a+b ఇంటూ a+c = a+bc అని ఉంది కదమ్మా. దీని డ్యూయాలిటీ ఏమవుతుంది ఇప్పుడు? గమనించండి, a+b అంటే ఏ ప్లస్ కాస్త డాట్ అవుతుంది అనమాట, a ఇంటూ అవుతుంది అనమాట, ప్లస్ కాస్త ఇంటూ అవుతుంది అనమాట, డాట్ అవుతుంది అనమాట. బి అంటే బి ఎలా రాస్తున్నాం రా, రైట్? a ప్లస్ అంటే a+b కాస్త ఏమైంది? ab అయింది. మధ్య డాట్ ఉందమ్మా ఇక్కడ, మధ్యలో ఇక్కడ డాట్ ఉందన్నమాట. డాట్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది, రైట్? డాట్ మనకి ప్లస్ అవుతుంది. సో ab ప్లస్ a+c అదేమవుతుందమ్మా? ఏ ఇంటూ సి అవుతుందండి. ఏ ప్లస్ ప్లస్ కాస్త ఏమవుతుందిరా? డాట్ అవుతుంది అనమాట, డాట్ ఇంటూ సి. ఓకేనా? ఈక్వల్ టు a+bc. a+bc అదేమవుతుంది? ఏ గానే ఉంటుంది, ప్లస్ ఏమవుతుంది? డాట్ అవుతుంది అనమాట. ప్లస్ ఏమవుతుంది?
డాట్ అవుతుంది అనమాట. సో ఏ డాట్ బీసీ, బీసీ ఏమవుతుందమ్మా ఇక్కడ బి ప్లస్ సి అవుతుంది, బి ప్లస్ సి అవుతుందమ్మా బీసీ అంటే, రైట్? అర్థమవుతుందా? గమనించండి అమ్మా, ఇక్కడ ఏ ప్లస్ బి కాస్త ఏమైంది, ఇక్కడ ఏ ఇంటూ బి అయింది. అలాగే ఏ ప్లస్ సి కాస్త ఏమైందిరా, ఏ ఇంటూ సి అయింది, రైట్? అలాగే ఏ రాశాను, ప్లస్ కాస్త ఏమైంది, ఇక్కడ డాట్ అయింది. బీసీ అంటే ఏంటి, బీసీ అంటే ఏంటి, బీసీ ఈక్వల్ టు బి ఇంటూ సి అర్థం కదా, బి ఇంటూ సి అర్థము బీసీ అంటే, రైట్? అప్పుడు బీసీ బి ఇంటూ సి అప్పుడు ఏమవుతుంది, ఇది బి ప్లస్ సి అవుతుంది అనమాట. ఇంటూ ఉంటే ప్లస్ అవుతుంది డ్యూయాలిటీ అంటే, రైట్? రైట్. సో ఇది మనకి ఏంటి అంటే ఇక్కడ ఈ ఫార్మ్ డ్యూయాలిటీని రాస్తామండి. సో అలాగే నెక్స్ట్ దానికి చూస్తే కనుక ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ బార్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏ బార్ సి. దీనికి డ్యూయాలిటీ ఏమవుతుంది చూద్దాము. ఏబి ఉంది ఇక్కడ అంటే ఏం రాయాలి ఇప్పుడు దీన్ని మనం, ఏబిని ఏ ప్లస్ బి అని రాయాలి, ఏబిని, రైట్? మధ్యలో ప్లస్ ఉందమ్మా, అదేమవుతుంది డాట్ అవుతుంది అనమాట, డాట్ అవుతుంది అనమాట. తర్వాత బీసీ అని ఉందిరా టర్మ్, బీసీ కాస్త ఏమవుతుంది బి ప్లస్ సి అవుతుంది. ఓకే, అలాగే ప్లస్ కాస్త ఏమవుతుంది డాట్, మళ్ళీ ప్లస్ కాస్త డాట్ అవుతుంది అనమాట. సిఏ బార్ కాస్త ఏమవుతుందిరా సి ప్లస్ ఏ బార్ అవుతుంది అనమాట అది, రైట్? ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏ బార్ సి, ఏబి ప్లస్ ఏ బార్ సి అంటే ఏమవుతుంది మనకి, అది ఏబి కాస్త ఏమవుతుంది ఏ ప్లస్ బి అవుతుంది, ఏ ప్లస్ బి, రైట్? మధ్యలో ప్లస్ ఉందిరా, ఇక్కడ ప్లస్ కాస్త ఏమవుతుంది డాట్. తర్వాత ఏ బార్ సి కాస్త ఏమవుతుందమ్మా, ఏ బార్ సి కాస్తాను ఏ బార్ ప్లస్ సి అవుతుంది, ఏ బార్ ప్లస్ సి అవుతుంది అనమాట, రైట్? ఇది మనకి డ్యూయాలిటీ ఫార్మ్, రైట్? తర్వాత ఏబి ప్లస్ ఏ బార్ సి ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి, రైట్? ఇది దీనికి డ్యూయాలిటీ ఫార్మ్ ఏమవుతుందండి అంటే ఏని ఏలాగా రాయాలి, ఏని ఏగానే రాయాలి. ఏబి కాస్త ఏమవుతుందిరా ఏ ప్లస్ బి అవుతుంది, ఏబి కాస్త ఏ ప్లస్ బి అవుతుంది. మధ్యలో ఏముంది, తర్వాత ప్లస్ ఉంది, ప్లస్ కాస్త ఏమవుతుంది డాట్, ఓకే, డాట్. ఏ బార్ సి కాస్త ఏమవుతుందమ్మా ఏ బార్ ప్లస్ సి అవుతుంది. ఓకే, ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి కాస్త ఏమవుతుందిరా అది ఏ బార్ ఇంటూ బి అవుతుంది, ఏ బార్ ఇంటూ బి అవుతుంది, ఏ బార్ బి, ఓకే, డాట్ ఉంది మధ్యలో అక్కడ, ఏ బార్ బి ఇంటూ ఏ ప్లస్ సి కదా. సో ఇంటూ కాస్త ఇక్కడ ఏమవుతుంది ప్లస్, ఏ బార్ బి ప్లస్ ఏ ప్లస్ సి కాస్త ఏమవుతుందమ్మా ఏ ఇంటూ సి. ఇవి మనకి డ్యూయాలిటీ ఫార్మ్స్ అవుతాయి. ఓకే, ఇవి మనకి డ్యూయాలిటీ ఫార్మ్స్ అవుతాయి. సో ఇవి మళ్ళీ మనకు వచ్చిన సెట్ ఆఫ్ ఫార్ములాస్, రైట్? ఇవి ఎలాగో మనకు గుర్తుంటాయి, ఇవి కొద్ది జాగ్రత్తగా చూసుకోవాలి. ఇన్ని గుర్తుంచుకోలేను అంటే కాన్సెప్ట్ గుర్తుంచుకోండి, రైట్? ఈ ఫార్ములాస్ నుంచే రైట్ ఇవి వచ్చినాయి. ఎలాగా అంటే బై అప్లయింగ్ డ్యూయాలిటీ. సో ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు డ్యూయాలిటీ ఏంటి, ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ. అలాగే ఏ ప్లస్ ఏ బార్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి డ్యూయాలిటీ ఏంటి, ఏ ఇంటూ ఏ బార్ ప్లస్ బి ఈక్వల్ టు ఏబి. ఓకేనమ్మా, రైట్? ఇక్కడ బార్ లేదండి ఇక్కడ. ఓకే, అలాగే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి ఈక్వల్ టు ఏ ప్లస్ బిసికి డ్యూయాలిటీ ఏంటి, ఇది ఏ బి ప్లస్ ఏసి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ప్లస్ సి. అలాగే దీనికి డ్యూయాలిటీ ఇది, దీనికి డ్యూయాలిటీ ఇదనమాట. ఓకేనా అండి, అర్థమవుతుందమ్మా? రైట్. అయితే ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోవాలి, అదేంటి అంటే ఇప్పుడు మనకి రెండు రకాలుగా వచ్చాయమ్మా ఫార్ములాస్. ఓకేనా, మనకి ఇక్కడ రెండు రకాలుగా వచ్చాయమ్మా ఫార్ములాస్, రైట్? ఎలాగవి, ఏంటవి అంటే ఇవే గమనించండి. ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏ అన్నా, ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ అన్నా ఒకటే కదా, డ్యూయాలిటీ కదా, రైట్? ఏ ప్లస్ ఏబి ఈక్వల్ టు ఏ అన్నా, ఏ ఇంటూ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ అన్నా ఒకటే, రైట్? అయితే నోటేషన్లో మార్పులు ఉందన్నమాట. మనము this notation is called sum of products notation.
సమ్ ఆఫ్ అంటే ఎడిషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనమాట. ఇదొక ప్రొడక్ట్, ఇదొక ప్రొడక్ట్. ఓకేనామా? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అంటాం అనమాట. అలాగే ఈ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ కి డ్యూయాలిటీ కట్టాము ఇప్పుడు మనం. అంటే ఇదిగోండి, ఇవి మొత్తం ఏంటి, వి కాల్ ఇట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అనమాట. ఇవి ముఖ్యంగా రైట్, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అనమాట. ఇవేంటి, ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్ అంటాము. వీటిని మనము ప్రొడక్ట్ ఆఫ్ సమ్ ఫామ్ అంటాము. అంటే ఏంటి గమనించండి, ఇక్కడ మీకు ఎలా వస్తుందండి, ఇది సమ్ము, ఇదొక ప్రొడక్ట్ టర్ము, ఇదొక ప్రొడక్ట్ టర్ము, అవునా? ఇదిగోండి, ఇది ఇక్కడ ఇదొక ప్రొడక్ట్ టర్ము, ఇదొక ప్రొడక్ట్ టర్ము, మధ్యలో సమ్ము, 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 రైట్? కాబట్టి సమ్ము ఆఫ్ ప్రొడక్ట్స్ అనమాట మనం దీని అనేది, రైట్? ఇట్స్ కాల్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్. అంటే ముందు ప్రొడక్ట్ చేసి దాన్ని సమ్ చేస్తామన్నమాట, ముందు ప్రొడక్ట్ చేసి దాన్ని సమ్ చేస్తామన్నమాట. అది ఈ మెథడ్ రాసిన ఇవన్నమాట, రైట్? అదే ఇదనుకోండ్రా, ఇవేంటి, ప్రొడక్ట్, ఇది ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్, సమ్ము యొక్క ప్రొడక్ట్ అనమాట, సమ్ము యొక్క ప్రొడక్ట్ అనమాట. ఇదొక సమ్ము, ఇదొక సమ్ము, మధ్యలో ప్రొడక్ట్, ఇదొక సమ్ము, ఇదొక సమ్ము, మధ్యలో ప్రొడక్ట్. ఓకే, ఇదొక సమ్ము, ఇదొక సమ్ము, మధ్యలో ప్రొడక్ట్. ఇలా ఉంటే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటాం అనమాట. అదే ఇలా ఉంటే కనుక ఇది ప్రొడక్ట్, ఇది ప్రొడక్ట్, మధ్యలో సమ్ము, ఇట్ ఈస్ కాల్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఇది ప్రొడక్ట్ ఆఫ్ సమ్ అంటాం అనమాట. ఓకేనామా? ఇది రెండు రొటేషన్స్ అనమాట మనకి సర్క్యూట్స్ ని సింప్లిఫై చేయడానికి అనమాట, రైట్? మనం జనరల్లీ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ చెప్పుకుంటూ ఉంటాము, రైట్? ప్రొడక్ట్ సమ్ కూడా వస్తాయండి, నెక్స్ట్ చూద్దాం అప్పుడు అవి. ఓకేనా? నౌ లెట్ us మూవ్ ఆన్ టు another కాన్సెప్ట్. మనకి ఇప్పుడు డ్యూయాలిటీ అంటే ఏంటో తెలిసిందమ్మా, రైట్? డ్యూయాలిటీ అంటే తెలిసింది. కాంప్లిమెంట్ ఎలా చేయాలి అన్న దాని మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాము. కాంప్లిమెంట్ అంటే ఎలా చేయాలని దాని మీద నెక్స్ట్ మనము ప్రాబ్లమ్స్ చేద్దాము, రైట్? వీటితో పాటుగా మనము ఇంకొన్ని చెప్పుకోవాలండి. అదేంటి అంటే కాముటేటివ్ లా. ఓకేనండి, కాముటేటివ్ లా. సెకండ్, గాలి వస్తుంది, sorry for disturbance. Next one is commutative law. Okay, commutative law అంటే ఏంటి చూడండి అమ్మా, పేరునే ఉందిరా, కాముటేటివ్, కోముటేటివ్ అంటే ఎలా ఉంటుందంటే, ఇది లెట్ us take two literals A B అని తీసుకున్నాం రా. సో కాముటేటివ్ లా ఏం చెప్తుందంటే, ఏని బిని ప్రొడక్ట్ చేస్తే ఇట్ ఈజ్ ఈక్వల్ టు బి, ఏ ఇంటూ బి చేసిన బి ఇంటూ ఏ చేసిన ఒకటే. ఓకేనండి, 2 ఇంటూ 3 ఈక్వల్ టు 3 ఇంటూ 2, 2 ఇంటూ 3 ఈక్వల్ టు, ఇంటూ అంటే డాట్ అనమాట, 2 ఇంటూ 3 ఈక్వల్ టు 3 ఇంటూ 2, అవునా కదా? ఇది మనకి ఏంటంటే కాముటేటివ్ లా. ఇది మీరు యూ కెన్ రైట్ ఇట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ లిటరల్స్, అంటే ఏ ఇంటూ బి ఇంటూ సి, ఇట్ ఈస్ ఈక్వల్ టు సి ఇంటూ బి ఇంటూ ఏ, ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు బి ఇంటూ సి ఇంటూ ఏ, ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు బి ఇంటూ ఏ ఇంటూ సి. ఇలా మీరు ఎన్నైనా రాసుకోవచ్చు అండి. ఓకేనామా? అర్థమవుతుందండి? ఇది క్లియర్ ఫర్ యూ, రైట్? మనం దీని ఏమంటామంటే కాముటేటివ్ లా అంటామన్నమాట దీన్ని మనం. ఓకే, అలాగే నెక్స్ట్ వన్ ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ లా. ఓకే, డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటి అంటే, డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట ఇది, రైట్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఇంటూ బి ప్లస్ సి అని ఉందనుకోండమ్మా, ఇట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట అది, రైట్? ఎలాగా, ఏబి ప్లస్ ఏసి, ఏబి ప్లస్ ఏసి. ఓకే,
You can take it for any number of literals. A into B plus C is equal to A into B plus A into C. Ante this A is equally distributed for B and C. A is equally distributed for B and C. ఓకేనమ్మా, మనం దీన్ని ఏమంటామంటే డిస్ట్రిబ్యూటివ్ లా అంటామన్నమాట. ఓకేనండి, దిస్ ఈస్ డిస్ట్రిబ్యూటివ్ లా, రైట్? అలాగే నెక్స్ట్ కమింగ్ టు commutative, distributive, associative. Associative law, next one is, okay, associative law, right? ఇదేం రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకుందామండి. ఎట్లాగా అంటే అసోసియేటివ్ ఏ ప్లస్ బి ప్లస్ సి వేస్తున్నా ఇక్కడ నేను ఇలాగా. ఏ ప్లస్ బి ప్లస్ సి అని వేస్తున్నాం ఇలాగా, రైట్? ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఫస్ట్ బి ప్లస్ సిని యాడ్ చేసి నెక్స్ట్ ఏని యాడ్ చేస్తున్నామమ్మా, రైట్? ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ప్లస్ సి. ఓకేనా? యూ కెన్ టేక్ ఇట్ ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ లిటరల్స్. ఎన్ని తీసుకోవచ్చు లిటరల్స్ మీరు ఇలాగే, ఈ రెండు మూడుకి కాదమ్మా, ఎన్ని మీరు తీసుకోవచ్చు లిటరల్స్. ఏబిసిడిఈఎఫ్జి ఎన్ని తీసుకోవచ్చు మీరు లిటరల్స్. ఓకే, అంటే ఇక్కడ చేసాం ఫస్ట్ మనము బిని సిని యాడ్ చేసామండి. బిని సిని యాడ్ చేసి నెక్స్ట్ ఏని యాడ్ చేస్తున్నాను రా, నెక్స్ట్ ఏని యాడ్ చేస్తున్నానమ్మా, రైట్? ఇట్ ఈస్ ఈక్వల్ టు, ఇది ఈక్వల్ అవుతుంది, ఇది ఇట్ ఈస్ ఈక్వల్ టు ఏ ముందు బి ప్లస్ సిని యాడ్ చేసి ఆ తర్వాత ఏని యాడ్ చేసిన, లేకపోతే ఏని బిని యాడ్ చేసి ఆ తర్వాత సిని యాడ్ చేసిన మనకు వచ్చే అవుట్పుట్ మాత్రం ఒకటే. మనకు అవుట్పుట్ మాత్రం మనకు వచ్చేది మనకి ఏంటి అంటే ఒకటే, రైట్? ఇది మనం ఏమంటామంటే దిస్ ఈస్ కాల్డ్ అసోసియేటివ్ లా. సో ఇక్కడ మనకి ఏమొచ్చినప్పుడు మనకి కామ్యుటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా, అసోసియేటివ్ లా, ఈ మూడు లాస్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, రైట్? ఇప్పుడు మనం దీనికి ఇప్పుడు we can write duality for it. ఇది సింపుల్ కాన్సెప్ట్ ప్రకారము we can write duality for it. A into B equal to B into A కదమ్మా. డ్యూయాలిటీ ఏమవుతుంది దీనికి? దీనికి A into B కాస్త A plus B అవుతుందండి. A plus B is equal to B plus A. B plus A ఇది మనకి ఏంటంటే డ్యూయాలిటీ అవుతుంది అనమాట. దీనికి ఇది డ్యూయాలిటీ. అలాగే A into B into C equal to C into B into A రాశాను అనుకోండిరా, అప్పుడు ఏమవుతుంది అది? A into B into C కాస్త A plus B plus C అవుతుందిరా, రైట్? A plus B plus C is equal to CBA అంటే C plus B plus A. ఓకే, రాసుకోండి. ఇంకా ఈక్వల్ టు B plus C plus A ఈక్వల్ టు B plus A plus C అనేది రాసుకోండి మీరు. ఓకే, దిస్ ఈస్ డ్యూయాలిటీ ఫర్ the basic one. AB into C equal to C into B into A, right? ఇప్పుడు ఇక్కడికి వస్తే కనుక A into B plus C equal to AB plus AC. A into B plus C equal to AB plus AC. దీనికి డ్యూయాలిటీ ఏమవుతుందండి? A into B plus C ఇంటూ కాస్త ఏమవుతుంది ఇక్కడ? ప్లస్ A ప్లస్ B into C కాస్త ఏమవుతుందిరా? B into C కాస్త BC అవుతుంది అనమాట. ఓకే, రీప్లేస్ డాట్ విత్ addition and addition with multiplication dot అన్నమాట. ఓకే, A plus BC ఈక్వల్ టు AB plus AC. AB కాస్త ఏమవుతుంది? A plus B. AB అంటే A into B అర్థం అనమాట, A డాట్ B అర్థం అనమాట. A డాట్ B కాస్త A plus B అవుతుంది. A plus B ప్లస్ కాస్త ఏమవుతుంది ఇప్పుడు? డాట్ AC కాస్త ఏమవుతుందమ్మా ఇక్కడ? A plus C అవుతుంది అనమాట. దిస్ ఈజ్ డ్యూయల్ ఫర్ A into B plus C equal to AB plus AC, రైట్? ఇక్కడికి వస్తే కనుక you come here, ఇక్కడికి వస్తే కనుక A ప్లస్ B ప్లస్ C కాస్త ఏమవుతుంది? A ఇంటూ B ప్లస్ C కాస్త BC అవుతుంది అనమాట. A ఇంటూ BC ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B ప్లస్ C అంటే A ప్లస్ B కాస్త AB, A ప్లస్ B కాస్త AB ప్లస్ కాస్త మళ్ళీ డాట్ ఇంటూ C. ఓకేనండి, అర్థమవుతుందమ్మా? ఇది మనకి ఏంటి అంటే అసోసియేటివ్ లా. ఓకేనండి, సో ఈ మొత్తం మీకు కాంబినేటివ్ లానే, డ్యూయల్ లో ఉన్నా సరే ఆర్ నార్మల్ ఉన్నా సరే. ఇప్పుడు గమనించానమ్మా,
దీనికి డ్యూయల్ ఇది అని చెప్పానంటే దీనికి డ్యూయల్ ఏంటి మళ్ళీ ఇదే వస్తుంది. ఓకే, దీనికి డ్యూయల్ ఇదైతే దీనికి డ్యూయల్ మళ్ళీ రివర్స్ ఇది అవుతుంది అనమాట. దీనికి డ్యూయల్ ఇదైతే దీనికి డ్యూయల్ ఇది అవుతుంది అనమాట. ఓకే, కాబట్టి మనకి ఈ రెండు డిస్ట్రిబ్యూటివ్ లాసే, ఈ రెండు కాంపిటేటివ్ లాసే, అలాగే ఈ రెండు కూడాను అసోసియేటివ్ లాసే. ఓకేనామా, ఇది మనకి డ్యూయాలిటీ థీరం. ఓకే, ఇది క్లియర్ ఫర్ యూ? ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, డి మోర్గాన్స్ లాస్. డి మోర్గాన్స్ లాస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ లాస్ రెండు ఉన్నాయండి. ఈ లాస్ మీకు రెండు ఉన్నాయమ్మా, డి మోర్గాన్స్ లాస్. అదేంటి అంటే డి మోర్గాన్స్ లాస్ AB whole bar is equal to AB whole bar is equal to A bar plus B bar. ఓకే, ఇది ఒక డిమోర్గన్ లా, రైట్? ఫస్ట్ లా అన్నమాట. సెకండ్ లా వచ్చేప్పటికి ఏంటంటే A bar plus B bar equal to A bar plus B bar is equal to A bar into B bar. A bar into B bar. A bar into B bar equal to A plus B whole bar. ఓకేనమ్మా, ఇదన్నమాట. ఇవి మనకి ఏంటి అంటే డి మోర్గాన్స్ లాస్ అంటాము. ఈ రెండింటి మనం ఏమంటాము? డి మోర్గాన్స్ లాస్ అంటామమ్మా. ఈ వీటిని మనం చాలా ఎక్కువగా ఉపయోగిస్తామమ్మా, రైట్? సో గమనించండి, ఇవి మనకి బేసిక్ క్లాస్. ఈ బేసిక్ క్లాస్ లో ఈ అండ్ లాస్, ఆర్ లాస్ మీకు ఈజీ గుర్తుంటాయమ్మా. అండ్ లాస్, ఆర్ లాస్ మీకు బాగా ఈజీ గుర్తుంటాయి అన్నమాట. ఓకే, మీకు కొద్దిగా స్కిల్ డెవలప్ చేయాల్సింది ఎక్కడ అంటే ఇదిగోండి, ఈ 5 మీరు గుర్తుంచుకోవాలమ్మా ఫార్ములాస్. ఓకేనా, ఈ 5 కన్నా ముందు ఇదిగోండి, ఐ విల్ టేక్ అనదర్ కలర్. ఇదిగోండి, ఈ 5 ఫార్ములాస్ బాగా గుర్తుంచుకోండి. వీటి మీదే మొత్తం మీకు మిగులుతుంది అనమాట. ఇవన్నీ ఏంటి అంటే ఇవన్నీ కూడా మీకు డ్యూయాలిటీనే. కాబట్టి మీకు ముందు ఇది వచ్చేస్తే ఈ 8 ఫార్ములాస్ బాగా వస్తే మీకు ఇది ఈజీగా మీరు చేసేయచ్చు వీటన్నిటి కూడా, రైట్? గర్ల్స్, రైట్ రోల్ నెంబర్స్ ఇన్ చాట్ బాక్స్. గర్ల్స్, ఓకేనమ్మా, ఈ 5 మీకు గుర్తుండాలి. డ్యూయాలిటీ అంటే ఏంటి కాన్సెప్ట్ మీకు గుర్తుండాలి, రైట్? తర్వాత ఈ కామ్యుటేటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా ఇవన్నీ మీకు గుర్తుండాలి. ఈ 3 అనమాట. ఓకే, డ్యూయాలిటీస్ ఈజీగా వచ్చేస్తాయండి మీకు. రైట్? మీకు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఇవన్నమాట. ఇదొకటి. సో 5, 3, 8. ఓకే, తర్వాత ఈ 2 ఫార్ములాస్ అనమాట. 10 నేర్చుకుంటే యూనిట్ మొత్తం అయిపోయినట్టే. ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారా? ఏబి హోల్ బార్ ఈక్వల్ టు ఏ బార్ ప్లస్ బి బార్, అలాగే ఏ బార్ ఇంటూ బి బార్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి హోల్ బార్. ఓకేనమ్మా, ఈ రెండు మీకు ఏంటంటే డి మోర్గాన్స్ లాస్ అన్నమాట, రైట్? కాన్సెన్సస్ థీరం, ఇది చాలా జాగ్రత్తగా మీరు గుర్తుంచుకోవాలి ఇది, రైట్? ఆల్రెడీ ఎలా గుర్తుంచుకోవాలి చెప్పానమ్మా మీకు నేను. సో ఆ విధంగా గుర్తుంచుకోండి. అది కాన్సెన్సస్ థీరంలో ఇంకొకటి ఉందిరా. కాన్సెన్సస్ థీరంలో ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ ఇలా ఇచ్చేసేసి బాయ్స్ రైట్ రోల్ నెంబర్స్ నౌ ఏబి బిసి సిఏ ఇలా సైక్లిక్ గా ఇచ్చి ఏదో ఒక దానికి నేను బార్ పెడితే అప్పుడు ఏమవుతుంది? ఇది ఆ బార్ ఉన్న టర్ము, ఓకే, ఆ బార్ ఉన్న టర్ము, ఆ లెటరల్ యొక్క ట్రూ ఫామ్ ఉన్న టర్ము ఏబి, ఇవి మనకు వస్తున్నాయి అన్నమాట అవుట్పుట్ లో. ఓకేనమ్మా, ఓకే, ఇలా ఇస్తే నేను మీకు ఏ బార్ బి బార్ ప్లస్ బి బార్ సి బార్ ప్లస్ సి బార్ ఏ అని ఇచ్చాను అనుకోండి అమ్మా. అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి అన్ని సైక్లిక్ గా ఉన్నాయి, అన్నిటికీ బార్లు ఉన్నాయి, ఇక్కడ ఒక్కదానికి మాత్రమే బార్ లేదు. ఇక్కడ వేటికి బార్ లేదు, ఒక్కదానికి మాత్రమే బార్ ఉంది. అలా ఉన్నా సరే
ట్రూ ఫామ్ లో ఏది ఉంది, సి బార్ ఏ ట్రూ ఫామ్ లో ఉంది. ప్లస్ ఈ ఏకి కాంప్లిమెంట్ ఫామ్ ఎక్కడ ఉంది, ఏ బార్ బి బార్, ఆ రెండు వస్తాయమ్మా. ఇది గుర్తుంచుకోవాలి మీరు, ఇది ట్రిక్ అనమాట. ఇది దిస్ ఈస్ కాన్సెప్ట్.